సెకండ్ క్వశ్చన్ కి వచ్చినట్లయితే ద టూ సప్లిమెంటరీ యాంగిల్స్ డిఫర్ బై 40 degrees. వన్ ఆఫ్ దెమ్ ఈజ్. ఇప్పుడు టూ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సప్లిమెంటరీ అంటే ఏమి 180 degrees. ఇప్పుడు 180 degrees లో టూ యాంగిల్స్ మైనస్ చేస్తే ఏమొస్తుంది 40 degrees. ఇప్పుడు ఆప్షన్స్ ఏబిసిడి వచ్చాడు, మనకి ఒక యాంగిల్ కనుక్కోమని ఇచ్చినాడు. ఈ క్వశ్చన్ ఎక్కడ వచ్చిందంటే 2014 లో జరిగిన రామానుజన్ ఎగ్జామ్ లో వచ్చింది. ఇప్పుడు సొల్యూషన్ వచ్చినట్టయితే గివెన్ దట్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ డిఫర్ బై 40 degrees అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ లో టూ యాంగిల్స్ అనేవి మైనస్ చేస్తే 40 degrees వచ్చింది. నౌ లెట్ వన్ ఆఫ్ ది సప్లిమెంటరీ యాంగిల్స్ బి ఎక్స్. మనకి యాంగిల్స్ తెలియదు కాబట్టి ఒక యాంగిల్ ని ఎక్స్ అనుకున్నాం. మనకి ఇప్పుడు ఒక యాంగిల్స్ తెలియవు కాబట్టి మనం ఒక యాంగిల్ ని ఎక్స్ అనుకున్నాం. మళ్ళీ అదర్ యాంగిల్ ఏమవుతుంది 180 మైనస్ ఎక్స్. ఇప్పుడు ఒక యాంగిల్ ఎక్స్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, ఒకటి 45 తీసుకున్నాం. 45 ఒక యాంగిల్. ఇప్పుడు ఇంకో యాంగిల్ ఏమవుతుంది 180 మైనస్ 45 చేస్తే యాంగిల్ వస్తుంది కదా 135. ఇప్పుడు ఒక యాంగిల్ తెలుసు, ఆ యాంగిల్ ని 180 లో నుంచి తీసేస్తే మరొక యాంగిల్ వస్తుంది. ఇప్పుడు అలాగే చేసాం, అదర్ యాంగిల్ 180 మైనస్ ఎక్స్. అలాగా ఒక యాంగిల్ ఎక్స్ అని తెలుసు, ఇంకో యాంగిల్ 180 మైనస్ ఎక్స్ అని తెలుసు. నెక్స్ట్ ఇప్పుడు డిఫరెన్స్ బై 40 అన్నాడు. ఇప్పుడు ఎక్స్ మైనస్ ఆఫ్ 180 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 40 అంటే ఒక యాంగిల్ ఎక్స్ మైనస్ చేసాం, మళ్ళీ 180 మైనస్ ఎక్స్ ఇది ఒక యాంగిల్, ఇది ఒక యాంగిల్. ఇప్పుడు రెండుని మైనస్ చేస్తే 40 వస్తుందంట. ఇప్పుడు ఒక యాంగిల్ కనుక్కోమని ఇచ్చినాడు. ఇప్పుడు ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 180 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 40. నా ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మైనస్ 180 ఉంది కదా, మైనస్ 180 ఈక్వల్ టు అవతల పోతే ప్లస్ 180 అవుతుంది. ఇప్పుడు 2x 40 ప్లస్ 180 ఏమవుతుంది 220. 2x ఈక్వల్ టు 220. ఇప్పుడు ఇక్కడ ఇంటిలో ఉన్న 2 ని ఇప్పుడు ఈక్వల్ టు అవతల పంపిస్తే ఏమవుతుంది డివైడెడ్ బై x ఈక్వల్ టు 220 బై 2. 2 1 2 అంటే x ఈక్వల్ టు 110 degrees. వన్ ఆఫ్ ది యాంగిల్స్ అంటే వన్ ఆఫ్ ది యాంగిల్ ఎక్స్ అనేది ఇప్పుడు మనకి 110 వచ్చింది. ఇప్పుడు అదర్ యాంగిల్ కనుక్కుందాం. 180 మైనస్ ఎక్స్ అని మనకు తెలుసు కదా, అదర్ యాంగిల్ 180 మైనస్ ఇప్పుడు మనం ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే వన్ ఆఫ్ ది యాంగిల్ ఎంత వచ్చింది ఎక్స్ వాల్యూ 110 వచ్చింది. మనకి ఇప్పుడు ఎక్స్ వాల్యూ 110 వచ్చింది కాబట్టి అదర్ యాంగిల్ కూడా కనుక్కుందాం. అదర్ యాంగిల్ ఏముంటుంది 180 మైనస్ ఎక్స్. 180 మైనస్ ఎక్స్ అంటే 180 మైనస్ ఎక్స్ రాస్తున్నాం. ఎక్స్ వాల్యూ మనకు తెలుసు. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 110 degrees. ఎక్స్ వాల్యూ 110. 180 మైనస్ 110 ఈక్వల్ టు అదర్ యాంగిల్ ఎంత ఎక్స్ ఈక్వల్ టు 70 degrees. అదర్ యాంగిల్ వాల్యూ 70 degrees. 180 మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 70 degrees. ఇప్పుడు మనం ఆప్షన్స్ లో చూసుకున్నట్లయితే ఎక్స్ 110 ఇచ్చాడా 70 ఇచ్చాడా అని చూద్దాం. ఇప్పుడు మనం ఆప్షన్స్ లో చూస్తే 110 ఇక్కడ 110 ఇచ్చాడు, 100 90 80 అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఎక్స్ ఈక్వల్ టు 110 ఉంది, 180 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 70 ఉంది. ఈ రెండిట్లో ఏదో వన్ ఆఫ్ దెమ్ అంటే ఏదో ఒకటి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే అది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్ లో ఏదో ఒకటి ఉందా లేదో చూద్దాం. 70 80 90 100 110 70 అనేది లేదు. ఇప్పుడు మనం 110 చూసుకుంటే 110 అనేది ఆప్షన్ ఏలో ఉంది అంటే కరెక్ట్ ఆన్సర్ 110. థ్యాంక్ యూ.